మిమ్మల్ని కూడా పేరు పేరుగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే నాతో పాటు పెద్దలు చంద్రశేఖరరావు గారు, మన శ్రీనివాసరావు గారు, కాళ్ళాడి గారు, అప్పారావు గారు, సభ్యులు, అలాగే మన సభ్యులు అందరూ కూడా మహిళా సోదరులందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పథకాల విషయంలో మన పెద్దబాబు గారు చెప్పినట్టు ప్రతి ఒక్క పథకాన్ని మీకు అందించడం జరిగింది. అది కూడా 2019లో మనకు ఓటు వేయని వారు తెలుగుదేశం పార్టీ తరఫున తిరుగుతున్న పథకాన్ని మన వాలంటీర్ల ద్వారా అందించామా లేదన్నది ఆ నాయకులకి అడిగితే చెప్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మాత్రం ఏనాడు కూడా ఎవరు కూడా పథకాలు అనేవి ఉండేవి కాదు. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. ఒక పసుపు కుంకుమని పెట్టి ఒక పథకంతో ఆధారం అనేది మీ ఇంటికి సంవత్సరానికి 50,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా మీ ఇంటికి లబ్ధి చేకూరుతుంది. మన వాళ్ళు చెప్పినట్టు మీ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా శ్రీనివాసరావు గారు చెప్పారు. ఏదైతే చెప్పారో అవన్నీ నిజం. అయితే మన గురించి ఈ రోజు మొన్న మీ గ్రామంలో ఉన్న సర్పంచ్ ఏదో తప్పుడు మాట్లాడాడు. ఏమంటే మన గొర్రెకెళ్ళో ఎమ్మెల్యే ఎవరికి అందుబాటులో ఉండడు, ఎవరికి దగ్గరికి చేరనీయుడు అని తప్పుడు మాటలు చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. మీ గ్రామానికి, మీ మనసేరికి మీ అందరికి కూడా చెప్తూ ఉన్నాను. మీ గ్రామానికి నేను ఎన్నిసార్లు వచ్చానో ఒకసారి చెప్పండి. ఎన్నిసార్లు మీ గ్రామానికి వచ్చాను? ఈ గ్రామంలోకి వచ్చి కష్టం వచ్చినా, పెళ్లి వచ్చినా, పేరెంట్కి వచ్చినా, పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను హాజరవుతూ ఉన్నాను. మీ గ్రామానికి అయితే నేను 5 సంవత్సరాల్లో ఒక దగ్గర 70-80 సార్లు మీ గ్రామంలో నేను అడుగెచ్చాను. మీ తన సమస్యలు తెలుసుకున్నాను. అయితే మీ పాస్బుక్ లో మీ గ్రామాల్లో పెండింగ్ ఉండిపోతే అవి నేను మీ గ్రామానికి రాకుండా నేను చేశానా? ఎక్కడే మీటింగ్ పెట్టాను, ఎక్కడే మీటింగ్ పెట్టి మీ హామీ ఇచ్చాను. ఈ హామీ ద్వారా మీ అందరూ కూడా బీజేపీలో చేరిన నాయకుడు సర్పంచ్ ఏమైనా ఒక్క మాట అయినా చేయగలిగాడా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంకో నాకు చెప్తూ ఉన్నాడు, నాకట ఏదో ఉద్యోగం ఇప్పిస్తానంటే నేను 10 లక్షల రూపాయలు నాకు ఇచ్చాడని. అయితే నువ్వు నేను బాధ్యతలోకి వెళ్ళేటప్పుడు ఎంత తీసుకున్నావని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత తీసుకొని నువ్వు ఆ బాధ్యత మారావు. ఇవాళ సర్పంచ్ గా ఒకలా సీనియర్ వ్యక్తిగా లేకపోతే నిర్మాణం కూడా కలగదు. ఈ గ్రామంలోని పరిస్థితి కిందసారి ఎంపీటీసీగా కలదు. ఆనాడు 50 ఓట్లు వచ్చాయి. మాకు తెలియదని పరిస్థితి. ఎందుకు తప్పుడు మాట్లాడకు, ఒక సోదరభావంతో ఒక దీనితో ప్రతి ఒక్కరిని తీసుకెళ్తాను. తప్పుడు మాట్లాడించినంత మాత్రం పేదల్లో తొలగరాము. మాకైతే మా ఇమేజ్ ఏంటో మీ ప్రజలందరికీ లింగాల అందరికీ తెలుసు. మా కుటుంబం ఏంటో తెలుసు. పొల్లి శ్రీరామనాయుడు తాలూకు కుటుంబం ఏంటో తెలుసు. ఇవాళ తప్పుడు మాట్లాడి ప్రచారాలు చేసుకొని పడిపోయినంత మాత్రాన ఎవరో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వెనకాల తిరుగుతారు తప్ప మన సామాజిక వర్గాల వ్యక్తిగా మా వెనకాల తిరగలేకపోతున్నాం అంటే నీకెంత ఇది ఉందో, నీకు ప్రజలంటే ఎంత మమకారం ఉందో ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు, ఈ రోజు చేరిన బీజేపీ నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు నువ్వు ఎన్నోసార్లు నన్ను మాన్యాలు కూడా పిలుచుకునేవాడు. ఈవేళ అక్కడికి వెళ్ళి ఏంటి పిలుస్తారో చెప్పు నాకు. సారాన్ని పిలుస్తారో లేదా? సారాన్ని కూడా అక్కడ చదువు పట్టుకుని నిలబడతారో లేదా? అదే తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఏదున్నా నీకు నీ ఇంటికి వచ్చావు, పార్టీలోకి రమ్మని మాకు అడిగావు, మాకు బేరాలు ఆడావు, మాకు ఎన్నో మాట్లాడాం. మేము చేయలేమయ్యా, మేము రైతులమి, రైతు బిడ్డలమి, మేమేదో ఓట్లుంటే సంపాదించలేము, రైతు వ్యవహారం చేసుకుని వ్యాపారాలు లేవు, నీకు అడిగినంత మేము ఇవ్వలేమంటే నీకు అక్కడ వ్యాపారం కుదిరింది వెళ్ళిపోయి మా మీద తప్పుడు ప్రచారాలు చేయాలి. ఏదైనా ఒక సామాజిక వర్గం న్యాయం చేయాలంటే మనం దాని గురించి పాటుపడాలి. ఈవేళ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే మీకు అందరికీ అర్థమవుతా లేదు. అది చంద్రబాబు నాయుడు ఎవరు ఏంటన్నది మీ అందరూ అర్థం చేసుకుంటే ఇక్కడ క్యాండిడేట్ కూడా అతనే. ఆ క్యాండిడేట్ గురించి మీ అందరికీ తెలుసు. బండి బిల్లులో అరాచకాలు సృష్టించే 36 కేసులు, అట్రాసిటీ కేసులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీల మీద కూడా బనాయించిన వ్యక్తి. బండి బిల్లుని బూడిద బండి బండి బిల్లుగా చేసిన వ్యక్తి. బంగారు బండి బిల్లుగా ఇచ్చల నియోజకవర్గాన్ని బంగారు నియోజకవర్గం చేసేస్తాడట. అయితే ఉద్యోగాలు ఇచ్చేస్తాడట. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? ఎన్ని ఉద్యోగాలు చేయగలవు నువ్వు? బండుపల్లి గ్రామంలో ఉన్న ఫ్యాక్టరీలో ఉన్న వ్యక్తులందరినీ తొలగించేసి వాళ్ళందరినీ తీసేసి 2014-19లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ రోజు నువ్వు ఆ ఉద్యోగాలందరినీ కూడా తీసావు. వాళ్ళందరికీ చేస్తే 2019లో నేను మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళందరికీ కూడా కడుపునిండా అన్నం తినే విధంగా వాళ్ళందరినీ కూడా ఫ్యాక్టరీలో చేర్చడం జరిగింది. ఇవాళ నువ్వు గ్రామాల్లో వచ్చి ఉద్యోగాలు వేస్తావా? ఇలాంటి తప్పుడు మాట్లాడుకొని ఎరగటేటో ఇదేటో నువ్వు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని కూడా తెలియపరుస్తూ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక మాట ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ నేను వల్ల కొంతమందికి నష్టం జరిగినా లేకపోతే మా నాయకుల వల్ల నష్టం జరిగినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో అది ఆలోచించేది.
ఆ రోజు మీరు కొంతమంది మన గ్రామంలో మనకి సైకిల్ గుర్తు కొట్టేసినా ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పని చేయలేదు. అందరూ మన వాళ్ళు, మన అక్క, మన చెల్లి, మన తమ్ముడు, మన అన్న అనుకొని అందరికీ అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు అందించా లేదని ముందు మీద చేసుకుని ఆలోచన చేసి ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే సంక్షేమ పథకాలు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ తప్పు తమారా విద్యలు చేసుకొని చంద్రబాబు నాయుడు, మోడీ కలిపి నాటకం ఆడి మన నియోజకవర్గంలో బీసీలకు ఇవ్వకుండా ఒక సామాజిక వర్గానికి ఇచ్చేశారు. అంటే బీసీలు అంటే పడదాలకి, బీసీలు ఉండకూడదు, బీసీలు అనదక్కాలా, బీసీలు మట్టాలా, రాజ్యాంగాధికారులు వాళ్ళకి ఉండకూడదని ఒక దురాలోచనతో చేస్తున్న వ్యక్తులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించ. మన గుర్తు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమా? అందరూ ఎత్తాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమా?